ఎందుకో ఈ రాత్రి నీ జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని ఆయన వాక్య ప్రత్యక్షతలో ఉండి నీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాడు బ్రదర్. అందుకే కాబోలు కీర్తనాకారుడు అంటాడు 124వ కీర్తనలో కీర్తనాకారుడు చాలా మంచి మాటలు మాట్లాడతాడు. చూడండి 124వ కీర్తన మొదటి నుండి. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనుష్యుల ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనను ప్రాణములతోనే, ఆ పరిస్థితులు మన జీవితం మీదకి వచ్చిన పరిస్థితులు ప్రాణములతోనే మనల్ని మింగివేసి ఉండేవి. పిల్లలారా, 40 సంవత్సరాలని జీవిత అనుభవంలో ఈ భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లోనూ ప్రయాణం చేసినప్పుడు ఎన్ని తుఫానులండి, ఎన్ని ఇసుక తుఫానులండి. నీ గుడారాన్ని పైకి లేపేయాలని ఎన్ని తుఫానులు వచ్చాయి. ఎన్ని ప్రతికూలతల గుండా నువ్వు వెళ్ళావు, ఎన్ని విషమ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కసారి నీ జీవితం మీద ఎదురైన ప్రతికూలతలన్నిటిలో ఒకవేళ దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉండకపోతే, ఒకవేళ నీ దేవుడు నీకు తోడై ఉండని ఎడల వచ్చిన పరిస్థితులు నీ జీవిత ధోని మీదకు, నీ జీవితం మీదకు వచ్చిన ప్రతికూలతలు నిన్ను ప్రాణాలతోనే మింగివేసి ఉండేవి కాదా? నీకు గుర్తులేవా? మర్చిపోయావా? ఈ శుభకరమైన సమయంలో ఎన్నో ప్రతికూలతల గుండా నీవు, నీ కుటుంబం, నీ పరిచర్యలు వెళ్ళినప్పటికీ, ఎన్నో సమస్యాత్మకమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ, అదిగో ఆయన నీకు అన్ని పరిస్థితులలో అన్నిటికీ సరిపోయిన విధంగా అన్ని వేళలా నీకు దాగుచోటుగా మారిపోయాడు. ఆమెను చెప్పండిరా, ఆమెనో అవుననో స్తోత్రమనో చెప్తూ ఉండాలి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన దాగుచోటుగా మారిపోయాడు. నిజంగా నీ జీవితంలో వచ్చిన సమస్యలు ఎన్నిసార్లు నీ మనసు మీద విరక్తి కలిగింది, ప్రాణం మీద వద్దనుకున్నావు, నువ్వు ఎందుకు ఈ జీవితం అనుకున్నావు? అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు దేవుడు ఒకవేళ నీకు తోడై ఉండకపోయి ఉంటే వచ్చిన పరిస్థితులు నిన్ను ప్రాణాలతోనే మింగివేశాయి. కానీ ఎందుకో నేటి వరకు దేవుడు నిన్ను భద్రపరిచినాడు. ఆయనే దాగుస్థలమై, ఆయనే ఆశ్రయదుర్గమై, ఆయనే దాగుస్థలమై, ఆయనే ఆశ్రయదుర్గమై ఈ క్షణం వరకు నేను భద్రపరిచిన దేవుడికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే సమూయేలు ప్రవక్త యొక్క తల్లి అన్న సమూయేలును కన్నప్పుడు, సమూయేలును దేవుడు ఆమెకు స్వాస్యముగా ఇచ్చినప్పుడు అన్న ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసునా? మొదటి సమూయేలు పుస్తకము 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేది లేదు. మన దేవుని కన్నా నా నిందలలో, నా అవమానాలలో అన్నాయిస్తుంది. గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, జీవితం అంతా కన్నీళ్ళే. ఆ పరిస్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళి, షిలోహుకు వెళ్ళి దేవునితో ఒడంబడిక చేసుకుని, మొక్కుబడి చేసుకుని, ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఆమె నిందను కొట్టివేసి ఆమె గర్భాన్ని తెరిచి స్వాస్యాన్ని ఇచ్చాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. తిరిగి ఆ కుమారుణ్ణి దేవునికి ఇస్తూ సన్నిధిలో అంటుంది, ఆయన వంటి
ఆశ్రయ దుర్గము. మరియు ఇంకోటి ఆయన కన్నా ఆశ్రయ దుర్గమేది లేదు. నువ్వు ప్రపంచమంతా ఎదుక్కో, నువ్వు లోకమంతా ఎదుక్కో, ప్రపంచంలో ప్రతి మనిషిని తాకి చూడు, ప్రతి మత వ్యవస్థను తాకి చూడు. నేను ప్రకటిస్తున్న నా యేసు లాంటి ఆశ్రయదుర్గం మరొకటి లేదు. ఆయన అన్ని పరిస్థితులలో అన్ని వేళలా ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన అన్ని పరిస్థితులలో అన్ని వేళలా ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఇప్పుడు అన్నట్లు ఆయన వంటి ఆశ్రయదుర్గం మరేది లేదు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, దాగు స్థలముగా ఉన్నాడు. ఆయన వంటి దాగు స్థలము కానీ ఆశ్రయమునిచ్చే దుర్గము కానీ ఇంకొకటి లేదు. 40 సంవత్సరాలు అరణ్యం గుండా పయనించి అరణ్య యాత్ర ముగించుకొని కనాను దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్న ఇశ్రాయేలు ప్రజలతో దైవజనుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. రే, ఈ 40 సంవత్సరాలు ఎవర్రా మమ్మల్ని భద్రపరిచింది? అసలు పగలు మేఘస్తంభముగా ఉన్నది ఎవరు? ఆయనేగా. పగలేమో వేడి తగలకుండా, ఆ ఎడారి ఉష్ణం నీ మీద పడకుండా మేఘస్తంభం అయిపోయాడు. రాత్రి ఏమో ఆ ఎడారుల్లో వచ్చే సరి వలన, మంచు వలన మీరు గడ్డ కట్టకుండా అగ్నిస్తంభముగా మారిపోయాడు. వెలిగివ్వటానికి అగ్నిస్తంభంగా, వెట్ట కలగటానికి అగ్నిస్తంభంగా మారిపోయాడు. మీ ఆకలి తీర్చడానికి మన్నా అయ్యాడు. ఆయనే జీవాహారంగా మీ మధ్య కురిశాడు. మీ దప్పి తీర్చటానికి చీల్చబడిన బండలో ఉండి ఒక ప్రవాహంగా మారాడు. మీ వస్త్రము పాతగిరినివ్వలేదు, మీ చెప్పులు వారు తెగనివ్వలేదు. 40 సంవత్సరాలు భీకరతోన్లు కలిగిన ఎడారుల్లోనే నడిచావు. నీ జీవితం అంతా ఎడారేగా బిడ్డ. నీ జీవితం అంతా అరణ్య రోదనేగా. నువ్వు ఏడిచినా ఈయనే దిక్కులేదు నీ బ్రతుకులో. అరణ్య రోదన అంటే అర్థం ఏంటి? మనం ఏడుస్తున్నా, మన బాధతో ఎక్కెక్కిపడి ఏడుస్తున్నా దాన్ని వినేవాడు కూడా ఎవడో లేకపోవటం ఏంటి? అరణ్య రోదన. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిచింది అరణ్యంలోనేగా. ఆ అరణ్యంలో వరకు దిక్కెవరు? నీ జీవిత కాలం అంతా అరణ్య రోదనే అనుభవించావుగా. నువ్వు నెమ్మదిగా ఉన్న దినాలేవి? నీ రోదన ఇన్న దిక్కు కూడా ఎవరు లేరుగా. నీ పరిస్థితి చెబుదామన్నా ఎవడు లేడుగా. వినటానికి కూడా, ఏడుస్తున్నా కూడా నేను ఆదరించేవాడు ఒక్కడు లేని పరిస్థితి కదా నీది. అలాంటి అరణ్య రోదనలు గుండా నువ్వు సాగినప్పుడు నీ జీవితంలో ఎదురైన పరిస్థితులన్నిటిలో ఆయనే అన్నీ తానయ్యాడు. తానవటమే కాక నీ జీవితంలో వచ్చిన ప్రతికూలతలన్నిటిలో, అన్ని వేళలా ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ప్రతి పరిస్థితి నుండి నిన్ను దాయగలిగిన దాగుచోటుగా ఉన్నాడు అని ఇశ్రాయేలు ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలను గుర్తు చేసుకుంటున్నావా? నీ జీవితంలో జరిగిన సంభవాలు గుర్తు చేసుకుంటున్నావా? ఆయన వంటి ఆశ్రయదుర్గం ఇంకెవడు ఉందా? ఆయన కన్నా ఆశ్రయదుర్గం, ఆయన కన్నా దాగుచోటు ఇంకెవరుంటారు?